ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో ధనవంతులు కావాలని కోరుకుంటారు. మీ జీవితంలో అఖండ రాజయోగం పొందాలన్నా, అష్టైశ్వర్యాలు సిద్ధించాలన్నా కొన్ని చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే చాలు. ఏమీ లేని స్థాయి నుంచి గొప్ప స్థాయికి వెళ్తారు. అలాగే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి. మన జ్యోతిష శాస్త్రంలో చెప్పబడిన చాలా శక్తివంతమైన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మన అరచేతుల్లో మహాలక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే ముందుగా మీ అరచేతులను చూసుకొని లక్ష్మీదేవిని ప్రార్థించడం వల్ల మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. మీ ఇంటికి డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి. విపరీతమైన ధనలాభం పొందాలంటే ప్రతిరోజు ఉదయం సూర్యోదయం సమయంలో ఇంటిలో దీపం వెలిగించి కనకదార స్తోత్రం పఠించడం వల్ల ధనయోగం కలుగుతుంది. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. కుంకుమకు దేవతల శక్తి ఉంటుంది కాబట్టి ప్రతిరోజు కుంకుమ బొట్టును పెట్టుకుంటే మీ ఇంటిపై దేవతల అనుగ్రహం ఉంటుంది. అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఒత్తులను కుంకుమ నీళ్లలో తడిపి ఆ ఒత్తులను ఆరబెట్టి దీపారాధన చేస్తే నెల రోజుల్లోనే మీ ఇంటికున్న డబ్బు కష్టాలన్నీ కూడా తొలగిపోయి రాజయోగం వరిస్తుంది. మీరు ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి నైవేద్యంగా అరటి పండ్లను సమర్పిస్తే ఆర్థిక సమస్యలు ఉండవు. అప్పుల బాధలు తొలగిపోతాయి. మనలో చాలామందికి ఎప్పుడూ దురదృష్టమే వెంటాడుతూ ఉంటుంది. ఏ పని చేసినా కూడా అడ్డంకులు ఏర్పడతాయి. కాబట్టి మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి అదృష్టం వరించాలంటే ఉదయం నిద్ర లేవగానే ఆకుపచ్చ రంగులో ఉన్న ఏదైనా వస్తువును చూడండి. ప్రతిరోజు ఇలా చేయడం వల్ల మీ జాతకంలో విపరీతంగా అదృష్టం పెరుగుతుంది. ఏ పని చేసినా కూడా విజయం సాధిస్తారు. కల్లుప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఏదైనా ఒక శుక్రవారం రోజున రాత్రి సమయంలో ఉప్పును చిన్న పొట్లాలుగా కట్టి ఇంట్లో ఉన్న అన్ని గదుల్లోనూ ఉంచాలి. తెల్లవారిన తర్వాత ఎవరితోనూ మాట్లాడకుండా ఆ ఉప్పును తీసి ఎవరూ తిరగని ప్రదేశంలో పడవేయండి. ప్రతి శుక్రవారం ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెళ్ళిపోయి మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఉదయం నిద్ర లేవగానే ముందుగా తులసి మొక్కను చూస్తే మీ కుటుంబంలో ఎలాంటి గొడవలు లేకుండా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి అందులో 2 తులసి ఆకులు 2 లవంగాలను వేసి పూజ గదిలో పెట్టి పూజ చేసుకోండి. పూజ పూర్తయిన తర్వాత ఈ నీటిని తీర్థంలాగా స్వీకరించాలి. దేవుని ముందు ఉంచిన ఈ నీటిలో పుష్కలంగా దైవశక్తి ఉంటుంది కాబట్టి ఈ నీటిని తీర్థంలాగా స్వీకరిస్తే మీ కుటుంబంపై దేవతల ఆశీర్వాదం. ప్రతి శనివారం రోజు కూడా ఇంట్లో ఉన్న పగిలిన వస్తువులను బయటపడవేయండి. అలాగే శనివారం రోజు బూజు తులపడం, ఇల్లు శుభ్రం చేయడం చేస్తే మీ ఇంటికున్న వాస్తు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి మీ ఇంట్లో ఉన్న చీపురు ఎల్లప్పుడూ కూడా దక్షిణ దిక్కులో మాత్రమే ఉండాలి. వేరే ఏ దిక్కున కూడా ఉండకూడదు. వాస్తు ప్రకారం దక్షిణ దిక్కులో చీపురు ఉంటే డబ్బు పరంగా మీ ఇంటికి డబ్బు బాగా కలిసి వస్తుంది. ధనం లక్ష్మీదేవి మీ ఇంటికి నడిచి వస్తుంది. మీ ఇంటి ప్రధాన తలుపు దగ్గర గంధంతో స్వస్తిక్ గుర్తును వేయాలి. ఇలా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. కాబట్టి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఇది చాలా ముఖ్యమైన మార్గం. ఏ ఇంట్లో అయితే శంఖపూల చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. వాస్తు ప్రకారం శంఖపూల మొక్కను ఉత్తర దిశలో నాటితే అతి త్వరలోనే మీ ఇల్లంతా కూడా డబ్బుతో నిండిపోతుంది. ప్రతి శుక్రవారం రోజున మీ పూజ గదిలో పంచముఖ దీపం వెలిగిస్తే సంపదకు దేవత అయినటువంటి లక్ష్మీదేవి మీ ఇంట్లో శాశ్వతంగా నివసిస్తుంది. అలాగే కన్య స్త్రీలకు వివాహ యోగం సిద్ధిస్తుంది. సహజంగా మనం నువ్వుల నూనెతోనే దీపారాధన చేస్తాము. అయితే అన్ని నూనెల కంటే కూడా ఆవు నెయ్యితో దీపారాధన చేయడం వల్ల మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం లభించి
అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. నువ్వుల నూనెలో కొంచెం ఆవు నెయ్యి కలిపి దీపారాధన చేస్తే సకల సంపదలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు, అప్పుల సమస్యలతో బాధపడేవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే లక్ష్మీ కటాక్షం లభించి అఖండ రాజయోగం కలుగుతుంది. సోమవారం అంటే శివునికి ఎంతో ప్రీతికరమైన రోజు కాబట్టి ప్రతి సోమవారం రోజు దేవతలకే దేవుడైనటువంటి ఆ పరమేశ్వరుడు శివాలయంలో తిరుగుతూ ఉంటాడని పురాణాలు చెప్తూ ఉంటాయి. కాబట్టి ప్రతి సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే శివుని యొక్క ఆశీర్వాదం అనేది లభిస్తుంది. శివుని ఆశీర్వాదం లభిస్తే చాలు, తిన్నా తరగని ఐశ్వర్యం అనేది లభిస్తుంది. ప్రతిరోజు కూడా ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపిస్తే శివుని ఆశీర్వాదం సులభంగా లభిస్తుంది. ఈ 5 అక్షరాల మంత్రం అనేది చాలా శక్తివంతమైనది. మీ జీవితంలో ఉన్నటువంటి అష్టదరిద్రాలన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలను పొందాలంటే శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవికి నైవేద్యంగా కలబంద గుజ్జును సమర్పించండి. తర్వాత ఆ కలబంద గుజ్జును తీసి నీటిలో వేసుకొని స్నానం చేస్తే చాలు, మీ ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ధనాదాయం అనేది విపరీతంగా పెరుగుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం మీ బెడ్రూమ్లో అద్దం ఉండకూడదు. ఒకవేళ ఉన్నా కానీ మంచానికి ఎదురుగా అద్దం పెట్టకూడదు. దీనివల్ల మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ఏర్పడి డబ్బు సమస్యలు ప్రారంభమవుతాయి. భరణి నక్షత్రంలో డబ్బును పొదుపు చేస్తే మీ డబ్బు ఖర్చు కాకుండా ఉంటుంది. మీరు సంపాదించిన డబ్బు మొత్తం కూడా నీళ్లులాగా ఖర్చయిపోతుంటే ఎరుపు రంగులో ఉన్నటువంటి పర్సును వాడితే అనవసరపు ఖర్చులు తగ్గుతాయి. డబ్బు సమస్యలు మీకు ఎక్కువగా ఉంటే అనాథ పిల్లలకు స్వీట్లు పంచితే డబ్బు కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. జీవితంలో డబ్బు కొరత అనేది ఏర్పడదు. సాయంత్రం 6 దాటిన తర్వాత ఇల్లు ఊడవకూడదు. దీనివల్ల మీ ఇంట్లో పేదరికం అనేది మొదలవుతుంది. సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుంది కాబట్టి సాయంత్రం 6 దాటిన తర్వాత మెయిన్ డోర్ను కాసేపు తెరిచి ఉంచాలి. దీనివల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే ఈ వీడియోని కనుక మీరు చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి.